ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవంలో దాగిన వైశిష్ట్యం ఏంటో, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని కీర్తిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఈ లక్ష్మీ నరసింహస్వామి వారు ఒక చండ్ర చెట్టు మొదట్లో చీమల పుట్ట దగ్గర స్వయంభూగా అవతరించారు. అసలు కదిరి అంటే ఖాద్రి అని పేరుంది. ఖాద్రి అంటే చండ్ర చెట్టు అని అర్థం. చండ్ర చెట్టు మొదట్లో చీమల పుట్టలో స్వామివారు అవతరించారు కాబట్టి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి అనే పేరుతో పిలుస్తారు. కాలక్రమంలో ఈ ఖాద్రి అనే పేరు కదిరిగా రూపాంతరం చెందింది. ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతిరోజు కూడా ఇక్కడ అర్చకులు స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత ఆ విగ్రహానికి చెమటలు పడుతూ ఉంటాయి. చెమట బిందువులు విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాయి. అక్కడ అర్చక స్వాములు ఆ చెమట బిందువులు కొత్త వస్త్రంతో తుడిచినప్పటికీ మళ్ళీ చెమట బిందువులు వస్తూనే ఉంటాయి. అంటే స్వామివారు స్వయంభువుగా ఆ విగ్రహ రూపంలో ఉన్నారు అని చెప్పటానికి తార్కాణంగా ఈ అద్భుతం కదిరి క్షేత్రంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు అష్టభుజాలతో విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అది కూడా ఆయన ఏ రూపంలో ఉంటారంటే విదారణ నరసింహ రూపంలో ఉంటారు. విదారణ నరసింహ రూపం అంటే హిరణ్యకశిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా ఉన్నటువంటి రూపం అని అర్థం. ఆ రూపంలో ఇక్కడ స్వామివారు భక్తులందరికీ 8 భుజాలతో దర్శనమిస్తూ ఉంటారు. పక్కనే ప్రహ్లాదుడు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లుగా మనం అందరం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి భార్య అమృతవల్లిని దర్శనం చేసుకుంటే మనకి ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం మహా అద్భుతంగా జరుగుతుంది. అసలు రథోత్సవంలోనే ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. మనకి ఉపనిషత్తులు ఏం చెప్పినాయి అంటే, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అంటుంది ఉపనిషత్తు. అంటే అర్థం ఏంటంటే, మన శరీరం ఒక రథం, లోపల ఆత్మే భగవంతుడు అని అర్థం. రథోత్సవం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి సందేశం ఏంటంటే, ఆ రథంలో భగవంతుడు ఉన్నాడంటే మన శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనే భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. మన శరీరానికి ఇంద్రియాలు ఉంటాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఆ ఇంద్రియాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనిషి మంచి మార్గంలో ముందుకెళ్తాడు. ఇంద్రియాలు సక్రమంగా పనిచేయకపోతే మనిషి చెడు మార్గంలో ముందుకు వెళతాడు. దాన్నే ఇక్కడ రథోత్సవంలో మనం అందరం అర్థం చేసుకోవాలి. రథాన్ని అక్కడ చక్కగా తాళ్లతో లాగుతూ ఉంటారు. ఆ తాళ్లే ఇంద్రియాలకు సంకేతంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. రథాన్ని తాళ్లతో లాగుతున్నప్పుడు సరిగ్గా రథాన్ని తాళ్లతో లాగుతూ ఉంటే రథం సరైన మార్గంలో వెళుతుంది. అలాగే మన శరీరంలో కూడా ఇంద్రియాలనేటటువంటి తాళ్ళు సరైన మార్గంలో వెళ్ళినప్పుడే శరీరం అనేటటువంటి రథం కూడా సరైన మార్గంలో వెళుతుంది. అప్పుడే రథంలో ఉన్నటువంటి భగవంతుడు మన శరీరంలో ఉన్న ఆత్మ కాబట్టి మనమందరం కూడా ఆత్మ దర్శనం చేసుకోవచ్చు, భగవద్ దర్శనం చేసుకోవచ్చు, భగవద్ మార్గంలో ముందుకు వెళ్ళవచ్చని రథోత్సవం నుంచి ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన సందేశం తెలుసుకోవాలి. అందుకే రథోత్సవాన్ని దర్శనం చేసుకుంటూ ఆ రథంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ సరైన మార్గంలో ముందుకు వెళ్ళి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. అందుకే కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని మనస్సులో స్మరించుకోండి, స్వామి కృపకు సులభంగా పాతులకండి. రేపటి శుభయోగం శీర్షికన అష్టవినాయక స్వరూపాల్లో ఉన్నటువంటి వైభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. త్రిపుర సుందరి శంభు మోహిని నాదరూపిణి భవానీ దాక్షాయని కాత్యాయని కరుణించముని భక్త కోటిని. శ్రీనాథుడు ఒక మాట అంటాడు, కడుపు చల్లంగా వేదాళి కన్న తల్లి అని వర్ణించాడు ఆయన. ఆ తల్లి మంచి పలుకుల తల్లి, మంచి పలుకులకు నాయకురాలు. ఇందులో మరొక అర్థం ఉందండి. నువ్వు మంచి పలుకులు పలకడం అలవాటు చేసుకుంటే నీకు అమ్మ నాయకురాలే కాపాడుతుంది. కానీ అమ్మ అనుగ్రహం కావాలంటే నువ్వు మంచి పలుకులు పలకాలి. సరస్వతి ఆరాధన అంటే సరస్వతి స్తోత్రం కళ్ళు మూసుకు చదవడం కాదు, మంచి మాటలు మాట్లాడడమే సరస్వతి ఆరాధన. తెలుసుకోండి, మంచి వాక్కులు. మంచిగా మాట్లాడడం అంటే ప్రియంగా, హితంగా, సత్యంగా, కళ్యాణకరంగా 4 ఉండాలి వాక్కుకి. ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, సత్యంగా మాట్లాడాలి, కళ్యాణకరంగా మాట్లాడాలి. ఇంకొకటి శాస్త్ర సంస్కారము కలిగి మాట్లాడాలి. దీనికి వాగ్యజ్ఞం అని పేరు. అలాంటి వారికి ఆవిడ నేత్రి, నేత్రి అంటే నాయకురాలు అర్థం. ఆ తల్లి
అలా ఉంటూ అనుగ్రహిస్తుంది కనుక ఏషా నేత్రి రాధస సునృతానం. ఇప్పటి వరకు మన సరస్వతీ మంత్రములే చక్కగా ప్రస్తావన చేశారు. అంటే ఇప్పటి వరకు మనం ఎవరెవరిని నమస్కారం చేసుకుని ఒక్కసారి చెప్పుకుందాం, అంటే తలంచుకుందాం. గణపతిని, సుబ్రహ్మణ్యుని, సరస్వతి అనగానే ఇక్కడ సంధ్యా విద్య మేధాదేవి అయినటువంటి తల్లి, వాక్కుల తల్లి, వాగ్దేవతని ఒక్కసారి నమస్కారం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ప్రారంభమవుతోంది త్రిపుర సుందరి ఆరాధన. త్రిపుర సుందరి ఆరాధన చేయాలంటే మన మనస్సు మణిద్వీపానికి వెళ్ళిపోవాలి. అసలు మణిద్వీపం వర్ణన, మణిద్వీప ధ్యానం చాలా విశేషమైన అంశం. దేవీ భాగవతంలో మణిద్వీపం కొన్ని అధ్యాయాలు ఉంది మనకి. అదేవిధంగా శ్రీమన్నగర వర్ణన అంటూ శ్రీ విద్యలో అమ్మవారి యొక్క శ్రీమన్నగరాన్ని వర్ణిస్తూ బ్రహ్మాండ పురాణంలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయండి. విస్తారంగా ఉంది, మామూలుగా కాదు. మఠం వేసి కూర్చుంటూ 2 గంటలు పడుతుంది చదువుకుంటే, మొత్తం అంత ఉంది. అయితే మహానుభావుడు దూర్వాస మహర్షి ఆర్యాద్విశతి అనే పేరుతో 200 శ్లోకాలు ఆర్యావృత్తములతో మొత్తం శ్రీమన్నగర వర్ణన చేశారు. శంకర భగవత్పాలు వారు ఏం చేశారంటే కొద్ది శ్లోకాల్లో మనం శ్రీమన్నగరంలోకి తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ. అంటే ఈయనంతా కూడాను సులభంగా అనుగ్రహించడం ఈయన యొక్క స్వభావం. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రాతకాలంలో లేచిన వెంటనే శయ్య మీద కూర్చొని గురువుల్ని నమస్కారం చేసుకుని అమ్మవారిని ఒక్కసారి తలంచుకుని ఆ తర్వాత కాలకృత్యాలు చేసుకుని వెంటనే చేయవలసిన పని ఏంటంటే పూజకు ముందు అమ్మవారి లోకధ్యానం చేయమన్నాడు. లోకధ్యానం అంటే అమృతం సముద్రం మొదలుకొని, అంటే మొట్టమొదటి సుధా సముద్రం, దాని మధ్యన మణిద్వీపం, మణిద్వీపంలో ముందుండేది నానావృక్ష మహోద్యానవనం, ఆ తర్వాత 5 కల్పవృక్ష వనాలు, ఆ తర్వాత కదంబవనం, ఆ తర్వాత 9 రత్న ప్రాకారాలు. అవి దాటిన తర్వాత మనకి మాణిక్య మండపం, సహస్ర మండపం, అదేవిధంగా మహాపద్మాటవి, ఆ తర్వాత చింతామణి గృహం, చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనం, పంచబ్రహ్మాసనంపై లలితాదేవి, అక్కడి వరకు సముద్రం నుంచి లలితాంబ వరకు. ఇది కేవలం వర్ణన కాదుట. వీటిని స్మరణ చేసుకుంటే చాలు వాడి జీవితం ధన్యమండి. ఇంకేం చెప్పేది, వాడి బ్రతుకే ధన్యం. ధ్యానించేవాడి బుద్ధి, ఆ బుద్ధి ఉన్న శరీరం కూడా ధన్యం. అదే మణిద్వీప ధ్యానం అంత గొప్పది. ఎప్పుడు ఆ లోకమే ధ్యానించేవనుకో నీ లోకం అదే అవుతుంది. ఇంకోటి ఏమున్నది ఇక్కడ, అదే నీ లోకం అవుతుంది. అందుకు ప్రాతకాలంలో ఈ లోక ధ్యానం చేసి అమ్మవారిని ఆరాధన చేయమన్నారు. ఎంత రమ్యమైన అంశం. అలాగా ఇప్పుడు మనం వరుసగా కొన్ని శ్లోకాలలో మొత్తం మణిద్వీపం అంతా చూపించబోతున్నారు. దీన్నే శ్రీ విద్యా సంప్రదాయంలో శ్రీమన్నగరం అంటారు ఇక్కడ. అయితే ఇందులో ఒక్కొక్కటి వివరించకుండా 5-6 కలిపి ఒక్క దానిలో పెడతారు. అంటే మనం సులభంగా అమ్మవారి స్వరూపం దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత తత్వ వివేచన చేయాలి, మంత్రరహస్యాలు చెప్పాలి, మరి అన్నీ చెప్పాలిగా. మరి అంత ఉంది స్తోత్రం. 100 శ్లోకాల్లో మహానుభావుడు ఇన్ని చెప్పదలుచుకున్నాడు కనుక కొద్ది శ్లోకాల్లో మనం మణిద్వీపంలోకి తీసుకెళ్ళిపోయారు. ఆ తెలివి శంకరులకు ఉందండి. ఎందుకంటే ఆయన స్వరూపమే కరుణాలయం కదా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. దయామయుడికి ఎంత తొందరగా తరింపజేస్తామా అని తపనుంటుంది. అయితే ఆయనకు తపన గొప్పదే, కానీ మనకు అనుగ్రహం ఉందో లేదో, అదృష్టం ఉందో లేదో తెలియదు. ఆ మహానుభావుడు సౌందర్యలహరిలో ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనపతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. ఇది ఒక్కసారి ధ్యానించుకోగానే సుధాసింధుర్మధ్యం నుంచి చిదానందలహరి అని లలితాంబ వరకు. దీని గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు, మన వినబోయే దాని మహిమని. నానావృక్ష మహోద్యానం ఆరభ్య లలితావధి ధ్యాయేత్ శ్రీనగరం దివ్యం అబహిర్మానస శుచి. ఇది మనకి అమ్మవారి ఆరాధకులకి హయగ్రీవ స్వామి వారు చేస్తున్న ఉపదేశం, అగస్త్యులకు చెప్తున్న మిషతో ఒక్కసారి విందాం. నానావృక్ష మహోద్యానం ఆరభ్య, నానావృక్ష మహోద్యానంతో ఆరంభం చేసుకుని లలితావధి లలితాంబ వరకు ధ్యాయేత్ శ్రీనగరం దివ్యం, శ్రీనగరాన్ని ధ్యానించు. ఎలా ధ్యానించాలి? అబహిర్మానస, బాహ్య మనస్సుంటే మణిద్వీపం కనబడుతుందా? బహిప్రపంచమే కనబడుతుంది. అబహిర్మానస అంటే అంతర్ముఖుడవై ఆ సుధాసముద్రం మొదలుకొని నానావృక్ష మహోద్యానంతో పాటు ఆ లలితా స్వరూపం వరకు కూడాను అబహిర్మానస అంటే అంతర్ముఖుడవై ధ్యానం చేస్తూ శుచిహి శుద్ధుడవై ధ్యానం చేయాలి. ఈ మాట అగస్త్యుల వారితో హయగ్రీవ స్వామి వారు అమ్మ ఆరాధన ఎలా చేయాలో చెప్తారండి. దినచర్య ఎలా ఉండాలో చెప్తూ అందులో వివరించిన విధానం ఇది. తరంగ భృకుటీకోటి భంగ్యా తర్జయతే జరాం సుధామయాయ శుభ్రాయ
సింధూనాం పతయే నమః. ఈ సింధూనాం పతయే నమః అనేది కూడా తైత్తిరీయంలోని మంత్రం, యజుర్వేద సంబంధమైన మంత్రం. సింధూనాం పతయే నమః అంటే ప్రవాహములకు పతి అయినటువంటి వాడికి నమస్కారము. ప్రవాహపతి అంటే సముద్రుడు, సముద్రుడికి నమస్కారము. అయితే ఈ సముద్రం ఏంటి? మామూలు సింధువు కాదండి, సుధా సింధువు, అమృతాంభోనిధి, అమృత సముద్రములకు నమస్కారం. ముందు దాన్ని ధ్యానిస్తున్న అమృత సముద్రం. అయితే సముద్రాలు మీరు చూస్తే తరంగాలు ఉంటాయి. మన అమృత సముద్రం చూడలేకపోవచ్చు, కానీ తరంగాలు ఉన్న సముద్రాలు చూస్తున్నాం కనుక వాటికి తరంగం ఉంటుంది. తరంగాలు ఎలా ఉంటాయంటే, మనం కనుబొమ్మలు ఇలా ముడివేసినప్పుడు కనుబొమ్మలు ఎలా కదులుతూ ఉంటాయో తరంగాలు అలా కదులుతున్నాయట. కవిత్వం అంటే శంకరులదే. అయితే సాధారణంగా కనుబొమ్మలు ముడివేసి ఎప్పుడు చూస్తారంటే, ఎవడైనా కోడని పనిచేస్తుంటే ఇలా చూస్తాం కనుబొమ్మలు ముడివేసి, దాంతో వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. అలాగే ముసలితనము, రోగము మొదలైనటువంటి దుర్భావాల్ని కనుబొమ్మలు అలా ముడివేసి బెదిరించి వాటిని తరిమి కొడుతున్నాడా అన్నట్లుగా, అంటే జర, ముసలితనము మొదలైన వాటిని దూరం చేయడానికి గాను కనుబొమ్మలు కదిలిస్తున్నాడా అన్నట్లుగా తరంగాలనే కనుబొమ్మల్ని కదిలిస్తున్న అమృత సముద్రునికి నమస్కారము అన్నారు. ఇక్కడ ఎంత రమ్యమైన భావం. అమృత సముద్రుడైతే ఆయన తరంగాలు ఎలా ఉన్నాయంటే భృకుటి, ఆ కనుబొమ్మలు ముడుల్లా కనబడుతున్నాయట. కనుబొమ్మలు ముడి వేసినప్పుడు మొత్తం నుదురంతా ముడతలు పడుతుంది, పరిశీలించండి ఇక్కడ. అలాగే సముద్రంలో ఉన్న తరంగాలన్నీ కూడా అమృత సముద్రుడు వేసిన ముడతల్లా ఉన్నాయన్నట్టు. ఎందుకంటే సముద్రంలో తరంగాలు మొదటి భాగంలోనే ఉంటాయి. అలాగే మన శరీరంలో కనుబొమ్మల ముడి పై భాగంలోనే ఉంటుంది. ఆయన దృష్టి ఎంత చక్కగా చూపించాడు. కానీ ఈ ముడతలు ఎలా ఉన్నాయో సముద్రపు తరంగాలలో ఉన్నాయట. అయితే ఆ ముడతలు ఎవరిని భయపెడుతున్నాయంటే తర్జయతే జరాం, ముసలితనాన్ని భయపెడుతున్నాయి. ఎంత గొప్ప వర్ణనండి. అంటే అమ్మవారి లోకంలో జరా మరణములు రెండూ లేవు. ముసలితనము లేదు, మరణము లేదు. దాని పేరు అమృతం కదా. అజరం అమరమే అమృతం. కానీ అమృత తత్వమేది. కానీ అమృత సముద్రుడు గనక ముసలితనము మరణము లేనటువంటి స్థితి ఏదో అదే ముక్తి. అంటే అది ఇవ్వబోతున్నాడు. అమృత స్థితే అది. ఇది నిజానికి సగుణ రూప వర్ణంలో మనం అమృత సముద్రం అంటున్నాం. కానీ నిర్గుణ తత్వమే సగుణములో రూపాలుగా నామాలుగా చెప్పబడుతుంది తప్ప భేదమేమీ లేదు. ఆత్మానుభూతిని పొందినడు వాడు ముందు పొందేది ఆత్మ వల్ల అఖండమైన ఆనందాన్ని పొందుతాడు. ఆనందం ఎంత ఉంటుంది? స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మాది దేవతల ఆనందములు కూడా ఆ బ్రహ్మానందం ముందు అల్పములే. అంటే ఆ బ్రహ్మానందం ఎంత ఉంది? అబ్బో ఇంతని చెప్పలేమండి. ఆ ఒక్క మాట అనిస్తే ఆలోచించకుండా అనంతం అని అర్థం. అనంతమైనది లోతు తెలియనిది అయినప్పుడు దాని సముద్రం అని అన్నారుగా. కానీ అనంతమైన ఆత్మానందానుభవమే సుధా సముద్రము. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది ఆనందమైతే జ్ఞానానికి ఒక లక్షణం ఉంది, ప్రకాశం. ప్రకాశం, ప్రచోదనం, ఈ రెండు జ్ఞాన లక్షణములు. ఆ ప్రకాశ స్వరూపం పేరు మణి. కానీ ఆనందం అమృతం, జ్ఞానం మణి. అదే అమృత సముద్రం మధ్యలో మణిద్వీపం అంటే ఇది అర్థం. అది జ్ఞానానంద స్వరూపమైన అమ్మవారి యొక్క చోటండి. ఎవడి లక్షణం వాడి ఇంట్లో కనబడుతుందిట. అందుకే అమ్మవారి లక్షణం ఇంట్లో కదా లోకమంతా కనబడుతుంది. ఎందుకంటే సామాన్యుడి రేంజ్ ఇంటి వరకు, అమ్మవారి రేంజ్ లోకమంతా కూడా. అది తెలుసుకోవాల్సింది. ఆవిడ యొక్క పరిధి అంత విస్తరించింది. ఆవిడ ఆనందతత్వమే అమృతమైంది, ఆవిడ జ్ఞానతత్వమే మణిద్వీపమైంది. ఇది ఆలోచిస్తే ఉపనిషత్తుల్లో చెప్పిన జ్ఞానానంద తత్వానికి సగుణంగా చెప్పిన ఈ లోకానికి ఏమీ భేదం లేదు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రీయం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశిష్టాన్ని గమనించారు. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 19 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 24 నిమిషాలకు.
తిథి షష్ఠి రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు, నక్షత్రం అనురాధ ఉదయం 7 గంటల 16 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 1 గంట 7 నిమిషాల నుంచి 2 గంటల 47 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 44 నిమిషాల నుంచి 9 గంటల 32 నిమిషాల వరకు, మరల రాత్రి 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 11 గంటల 8 నిమిషాల నుంచి 12 గంటల 49 నిమిషాల వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అలాగే ప్రదోషం కూడా మంగళవారం కావడం వలన రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసుకోవడం, లేదా గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, అప్పు కొంతైనా తీర్చడం అనేవి అప్పులు తీర్చడానికి పనికొచ్చే శుభ కార్యక్రమాలు. అలాగే తగ్గని కురుపులు ఏమైనా ఉన్నట్లయితే వ్రణమోచక అంగారక స్తోత్రం అనేటువంటి దాన్ని చేయడం చాలా మంచిది. ఈ అంగారక సూత్రాలు రెండింటిలోనూ కూడా తర్పణం ఉంటుందండి. అంటే దాని అర్థం మనం చేసేటువంటి పని ద్వారా మనకు తృప్తి కలగడానికి ఈ తర్పణాలు బాగా ఉపకరిస్తాయి. దేవతర్పణం కావచ్చు, ఋషి తర్పణం కావచ్చు, పితృదేవతా తర్పణం కావచ్చు. ఈ తర్పణాలన్నీ కూడా మనం చేసే పని వల్ల మనకు సిద్ధించే ఫలితం వల్ల తృప్తి అనేటువంటిది కలుగుతుంది. దాని ద్వారానే వ్యక్తి ఆనందంగా ఉండగలుగుతాడు. అలాగే మంగళవారం ప్రదోషం కలిసి వచ్చినటువంటి శుభ సందర్భంలో కేజీంపావు కందులతో శివుణ్ణి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా చాలా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి, అప్పులు తీరుతాయి, కుజు దోషాలు పోతాయి. విశేషించి మంగళవారం రోజున శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని దీక్షగా కనుక జపించుకున్నట్లయితే మనకు భూమి తగాదాలు నివారించబడతాయి. విశేషించి మనం ఏదైనా స్థలం కొందాం అనుకుంటుంటే మంచి స్థలం దొరకడానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నువ్వు ఏది నాటితే దాన్నే కోసుకుంటావు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. కార్యసిద్ధి ప్రదాత అయినటువంటి ఆంజనేయ స్వామిని అర్చన చేసేటువంటి విధి విధానం మనకు సాంప్రదాయ రీత్యా చాలా పద్ధతులు తెలియజేశారు. అయితే మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ ప్రాంగణంలో ఆవునేతితో దీపారాధన చేసి శ్రీ హనుమతే నమః అని చెప్పేసి 11 సార్లు జపించి మనం గనక ఆ స్వామికి ప్రీతివంతమైనటువంటి అరటి పండు గనక నైవేద్యంగా సమర్పించినట్లయితే మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా ఆ తీర్థయాత్రలు సఫలీకృతం అవుతాయండి. అంటే ఎటువంటి ఉపద్రవాలు రావు. చాలా చక్కగా తీర్థయాత్రలన్నీ కూడా ముగించుకొని మరలా ఇంటికి వచ్చేస్తామన్నమాట. అలాగే ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళేటప్పుడు కూడాను శ్రీ హనుమతే నమః అని చెప్పేసి స్వామివారిని తలుచుకొని బయలుదేరినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకంగా పనులన్నీ నెరవేరుతాయి. మంగళవారం నాడు స్వామికి ఎదురుగా ఒక నిమ్మకాయను తీసుకొని దానికి 4 లవంగాలు కూడాను గుచ్చి చేతిలో పట్టుకొని హరాయ నమః, ఓం హనుమంతాయ నమః అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే, ఓం ఆంజనేయాయ నమః అని చెప్పేసి కనుక అటు శివుణ్ణి ఇటు ఆంజనేయ స్వామిని, ఎందుచేతనంటే ఆంజనేయ స్వామి శివాంశ సంభూతుడు కదండి, అందుచేతన్నమాట. హరాయ నమః, ఓం ఆంజనేయాయ నమః అని చెప్పేసి కనుక భావన చేసి మనం గనక మన వెంట గనక ఆ నిమ్మకాయను కానీ ఆ లవంగాల్ని కానీ తీసుకొని వెళ్ళినట్లయితే కార్యసిద్ధి కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. కార్యసిద్ధి ప్రదాత ఇక్కడ స్వామివారు.
హనుమంతుల వారు కార్యసిద్ధిని విజయవంతంగా చేయగల సమర్థత లక్షణాలు ఆ యొక్క హనుమంతుల వారికే ఉన్నాయి కాబట్టి ఆ రామ బంటును మనఃపూర్వకంగా మనం ధ్యానం చేసి బయలుదేరుదాం. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి శ్రీరామదూతాయ హనుమతే నమః అని చెప్పేసి జపం చేస్తూ 5 తమలపాకులు 5 అరటి పండ్లు నివేదన కనుక చేసినట్లయితే కార్యజయం కలిగి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో సంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి విధి విధానం. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ అంటే చాలా ఇష్టం అన్నారు. ఎందుకని? సకల శాస్త్ర కోవిదుడు ఆయన. వ్యాకరణ శాస్త్రం అంతా కూడాను అధ్యయనం చేశాడు సాక్షాత్తు సూర్య భగవాను దగ్గర. సూర్యుడి నుంచి విద్యను నేర్చుకున్నాడు. అటువంటి గొప్ప విశేషకరమైనటువంటి విద్యలో ఆరితేరినటువంటి వాడు హనుమంతుడు. కాబట్టి ఆ దక్షిణ ఇచ్చేటప్పుడు తమలపాకులు కూడాను మనం ఒక్క పెట్టి దక్షిణ ఇచ్చి ఆ సర్వశాస్త్ర వ్యాకరణ కోవిదులకే మనం ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నదే. ఇక్కడ సకల శాస్త్ర కోవిద నీకు నమస్సులయ్యా అంటూ ఆకు పూజ చేయటం వెనకాల దాగినటువంటి అపురూపవంతమైనటువంటి సాంప్రదాయ పద్ధతి. మనకి చిన్నపిల్లలు చదువుకోకుండా అల్లరి చేస్తూ ఎక్కువగా చదువు పట్ల శ్రద్ధ లేకపోతే వారి గోత్రనామాలతో కనుక ఆకు పూజ కనుక మంగళవారం నాడు కనుక చేసినట్లయితే ఆంజనేయ స్వామి వారికి చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అంటే జిజ్ఞాస పెరుగుతుంది. చదువుకోవాలి, బాగా పైకి రావాలి అనేటువంటి భావనా పరంపరను ఆ ఆంజనేయ స్వామి వారే కలిగింపజేస్తాడు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విశేషవంతమైనటువంటి లక్షణంగా ఇక్కడ గ్రహిద్దాం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఈ విధంగా అర్చన చేసి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు. అన్నయ్య అంటే అంత ప్రేమాస్పదుడు, అంతటి భక్తి తత్పరుడు. అసలు లక్ష్మణుడికి రాముడికి ఉన్నటువంటి అనుబంధం అపారమైనటువంటి అనుబంధం. కిష్కింధకాండలో స్వామి హనుమత్కి పరిచయం చేసుకుంటూ నా తమ్ముడు లక్ష్మణుడు అనవలసి వస్తే రామచంద్రమూర్తి లక్ష్మణుడు అంటాడు, ఆయన నన్ను తమ్ముణ్ణి అంటాడు. కానీ నేను ఆయన్ని అన్నగారు అని చూడను. నేను ఆయన్ని ఏమి చూస్తుంటానో తెలుసా? ఆయన గుణముల చేత నేను ఆయనకి దాసాన దాసుణ్ణి, నేను ఆయనకి దాసుడిగా భావన చేసుకుంటూ ఉంటాను అన్నాడు. అటువంటి లక్ష్మణస్వామి ఇంత వెంటపడి వచ్చి అంత సేవ చేశాడు. కైకమ్మ అన్ని పట్టుచీరలు కట్టుకుని అరణ్యవాసానికి వెడదాం అనుకుంటున్నావా? నువ్వు కూడా నీ భర్తతో నువ్వు కట్టుకునేటప్పుడు నారచీర కట్టుకో అంది. దశరథుడు లేచి, కొడుకుని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపిస్తానని నీకు వరం ఇచ్చాను తప్ప అసలు నేను కోడల్ని పంపిస్తానని నీకు వరం ఇవ్వలేదు. నువ్వు అడగకూడదు. నా కోడలు అంత కష్టపడితే మామగారితనం పోయినట్టు, నా మర్యాద పోయినట్టు. కోడలు పట్టుబట్ట కట్టకూడదనడానికి నీ అధికారం ఎంత? ఆమె అరణ్యవాసం చేసినంత కాలం పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, పట్టు చీరలు సిద్ధం చేయండి అన్నాడు. చేశారు. ఎవరు పట్టుకుంటారు? 14 సంవత్సరములు సీతమ్మ తల్లి కట్టుకోవడానికి కావలసినటువంటి పట్టుబట్టల్ని, నగల్ని కావిళ్ళకెత్తి మోస్తూ తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు లక్ష్మణస్వామి. అంటే అంతటి పరిచర్య చేశాడు అన్నావదినకి. అటువంటి లక్ష్మణుడు ఒకానొక సమయంలో ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నారు ఆశ్రమంలో. పక్కన సీతారాములు కూర్చున్నారు ఆ ఉన్నటువంటి పర్ణకుటీరంలోంచి బయటికి వచ్చి. ఆ పర్ణకుటీరం కూడా లక్ష్మణస్వామి వేసిందే. అబ్బా ఏమి సేవ చేశాడండి! రాజకుమారుడయ్యుండి అన్నయ్య పిలిచి, ఒరే ఒక పర్ణశాల వేస్తే బాగుంటుందిరా మన ముగ్గురం ఉండడానికి అన్నాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నన్ను వేయమంటావు ఏమిటన్నయ్య? పరవానస్మికా కుత్సా తైవర్ష శతం స్థితే.
స్వయంతు రుచిదే దేశే క్రియాతు మితిమాం వద అంటాడు. అన్నయ్య నేనా పాక వేసేవాణ్ణి, నేనా కట్టగలిగిన వాణ్ణి? నేను కాదన్నయ్య, నేనెంతటి వాణ్ణి నీ చేతి పనిముట్టుని. అన్నయ్య ఎక్కడ బాగుంటుందో నువ్వే స్థలం చెప్పన్నయ్య, ఆ స్థలంలో పర్ణశాల వేస్తానన్నయ్య అంటాడు. పర్ణశాల అంతా కట్టి వచ్చి గృహప్రవేశం చేద్దామంటే సౌమిత్రే వాస్తుశమనం చిరజీవిభి, ఎవరు వాస్తు పూజ చేస్తారో గృహప్రవేశంలో వాళ్ళు చిరకాలము బతుకుతారు. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి, దానికి కావలసిన సంభారములు తెమ్మంటే పరుగు పరుగున అరణ్యంలోకి వెళ్ళి కావలసిన సంభారములు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. శ్రీరామాయణం అంతా రామచంద్రమూర్తి పక్కనే ఉండిపోయాడు. అటువంటి మహానుభావుడు ఒకానొక సమయంలో అన్నగారు వదినగారు అక్కడ ఉన్నటువంటి కుటీరంలోంచి బయటికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తను పక్కన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు, అన్నగారికి వదినగారికి రక్షణగా. ఏదో పెద్ద సవ్వడి వినపడింది, గుర్రాలు ఏనుగులు అన్నీ వస్తున్నట్లు. రాముడు అన్నాడు, ఏమిట్రా ఏదో పెద్ద చప్పుడు వినపడుతోంది, ఒక్కసారి చెట్టు మీదకి ఎక్కి చూడు అన్నాడు. అది సాలవృక్షం. వెంటనే చెట్టు పైకి ఎక్కాడు. పైకి ఎక్కినవాడు చూశాడు. చూసి లక్ష్మణస్వామి మాట్లాడితే దానికి కామ చుక్క ఉండవు ఇంకా ఆపడానికి, అంత ఆవేశం. అన్నయ్య అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అన్నయ్య, మన కష్టాలన్నింటికీ కారణమైనటువంటి వాడు వస్తున్నాడు. నిన్ను అరణ్యవాసానికి పంపించిందే కాకుండా శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను చంపడం కోసం, నన్ను చంపడం కోసం, వదిన్ని చంపడం కోసం వస్తున్నాడు. అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది, మన ప్రభువుల యొక్క పతాకం మీద ఉండేటటువంటి చెట్టు. అన్నయ్య శత్రుంజయమన్న ఏనుగు కనపడుతోంది, ఆ వెనక అనేకమైనటువంటి గుర్రాలు, కొన్ని వేల మంది పదాతి దళం వస్తున్నారు. అన్నయ్య ఇంత సైన్యంతో వస్తున్నాడంటే నీతో యుద్ధానికే వస్తున్నాడు. అరణ్యవాసం చేస్తూ తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి రాజ్యపరిత్యాగం చేసినటువంటి నిన్ను చంపడానికి వస్తున్న భరతుణ్ణి ఉపేక్షించను, ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాను. అపకారం చేసి నీ మీద ఇంత కక్ష కట్టిన వాడిని చంపడం తప్పు కాదు. అన్నయ్య అనుజ్ఞని, ఇక్కడే నిలబడి బాణాలు వేయమంటావా, పర్వత శిఖరం మీదకి పెడదామా? వెంటనే అన్నయ్య తొందరగా నువ్వు సీతమ్మ తల్లిని భజతాం సీతాస్య భజతాం గృహాం నువ్వు తీసుకెళ్ళి ఒక గుహలోకి ప్రవేశపెట్టేసేయి, లోపలికి వెళ్ళు, ఆ అగ్నులన్నింటినీ కూడా నిధనం చేసేసేయి, లోపల ఉన్నటువంటి ధనస్సును పట్రా, బాణాలు పట్రా, కవచాలు పట్రా, అన్నయ్య చంపేస్తాను భరతుడిని సైన్యాన్ని ఇవాళ. ఒకవేళ తండ్రి దశరథ మహారాజు వస్తే ఆయన్ని కూడా ఉపేక్షించను. ఈ వీళ్ళ శవాలన్నీ నేల మీద పడిపోతే అరణ్యంలో క్రూర మృగాలు పీక్కు తినేయాలన్నయ్య, సీతమ్మ తల్లిని గుహలో ప్రవేశపెట్టు, రా దిగిపోతున్నాను అంతే అన్నాడు. ఏమీ మాట్లాడలేదు రామచంద్రమూర్తి, అన్నీ విన్నారు. విని పైకి చూసి, ఏమిరా నిన్ను నేనేమి చూడమన్నాను, ఏం చెప్తున్నావు? భరతుడు వస్తున్నాడు అంటున్నావు, నిజంగా భరతుడు వస్తే రాజ్యం కోసం నన్ను చంపడం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నేను భరతుణ్ణి చంపి రాజ్యం తీసుకోనా? నేనే నిజంగా రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే 4 సముద్రముల మధ్యనున్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ ఒకే ఒక్క బాణము చేత స్వాధీనం చేసుకోగలను. ధర్మమునందుండడం నాకు అనురక్తి తప్ప భరతుణ్ణి చంపి, దశరథుణ్ణి చంపి, శత్రుఘ్నుణ్ణి చంపి, తమ్ముళ్ళని చంపిన రాజ్యం నేను ఏలుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మణ ఒక్కటి గుర్తుపెట్టుకో, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. అయ్యో చిన్న పుచ్చుకున్నాడు పాపం తమ్ముడని రామచంద్రమూర్తి మాట మార్చన్నారు. మన తండ్రి దశరథ మహారాజు గారు వస్తున్నారు. నేను అనుకోవడం మనతో ఆయన కోడలు సీతమ్మ తల్లి కష్టపడడం ఇష్టం లేక తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అది రామాయణం అంటే. రామాయణంలో నిజానికి కోడలు గురించి ఎంత తాపత్రయపడ్డారో దశరథుడు కౌసల్య వింటే, అసలు కోడలు 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 ఇంటి కోడలు ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలో. ఎక్కడో పుట్టిన పిల్ల అంతమందిని విడిచిపెట్టేసింది, ఆ ఊరు వదిలిపెట్టేసింది, తన వారిని వదిలిపెట్టేసింది, ఏమీ తెలియని వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది. ఆ తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ ఆ పిల్ల సంతోషపడుతోందో, కడుపు నిండా తింటోందో, తనకి కావలసింది అడుగుతోందో, అడగట్లేదో, తనకి ఇష్టం లేకపోయినా సర్దుకుపోయి బతుకుతోందో, విచారణ చెయ్యవలసిన పెద్దరికం ఎవరిది? మామగారిది. అందుకే మామగారి లాంటి ఉదారుడు కోడలకి ఇంకొకడు లేడు.
మామగారు అంత తాపత్రయపడతాట కోడలు సుఖపడాలని. దశరథుడు ఎంత ఏడ్చాడో మహానుభావుడు. అందుకే రాముడు అన్నాడు, దశరథుడు వస్తున్నాడయా మన నాన్నగారు, సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి మాట మార్చి, అవునన్నయ్యా మన తండ్రి దశరథ మహారాజు గారే వస్తున్నారేమో, వదిన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో, నిన్ను తీసుకెళ్ళి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నారేమో అని మెల్లిగా దిగొచ్చి నిలబడ్డాడు. తనకన్నా ముందు పుట్టిన అన్నగారు నిజంగా తప్పు లేకపోయినా నింద చేసిన ఆశీర్వచనం అవుతుంది. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, అన్న పొరపాటున తమ్ముడినంటే తమ్ముడికి క్షమార్పణ చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు. తనకన్నా చిన్నవాడు పొరపాటున అన్నాను, ఈశ్వర క్షమించు అంటే దాని ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్నా తండ్రి అన్నట్టు, ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు. కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరిని అంటాడు? తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటివాడు. అసలు ఆ మాధుర్యాన్ని జీవితంలో పోగొట్టుకోకూడదు. రామాయణ కావ్యం మనకి నేర్పింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. మోక్షప్రదాత అయినటువంటి శ్రీహరి నుండి గోపిక అయిన యశోదమ్మ ఏ అనుగ్రహాన్ని అయితే పొందిందో అటువంటి అనుగ్రహాన్ని బ్రహ్మదేవుడు, శివుడు, చివరికి ఆయన శరీరాన్ని ఆశ్రయించిన లక్ష్మీదేవి కూడా పొందలేకపోయారు. చూశారా? బ్రహ్మదేవుడు పొందలేదు, శివుడు పొందలేదు, ఎవరూ పొందనటువంటి పరమ భాగ్యాన్ని యశోదమ్మ పొందింది. ఎంత తపస్సు చేసింది కేవలం 4 గంటల లోపల. ఎంత ఆనందం! అంత తపస్సు చేసి అన్ని ఆత్మార్పణ చేసి పరమాత్ముడిని కట్టడానికి ఏం కావాలో చేసేసుకుంది, అంటే నిలపటానికి. అటువంటి పని ఎవరూ చేయలేదు. ఇటువంటి దృశ్యము, ఇటువంటి రూపము, ఇటువంటి సమయము ఎవ్వరికీ దొరకలేదు. శివుడికి కూడా దొరకలేదు, లక్ష్మీదేవికి కూడా దొరకలేదు, హరిహర బ్రహ్మాదులకు ఎవరికీ దొరకలేదు. అటువంటి పరమభాగ్యమైనటువంటి తత్వాన్ని యశోదమ్మకు దొరికింది. నాయం సుఖాపో భగవాన్ దేహినాం గోపికాసుతః జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తి మతామిహ. ఈ స్తోత్రాన్ని, ఈ స్తుతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యశోదా తనయుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు ఈ లోకంలో తానే ఉన్న ఆత్మజ్ఞానులకు, భక్తులకు ఏ విధంగా అయితే సులభంగా లభిస్తాడో ఆ విధంగా దేహమే నేను అనే అభిమానం కలవారికి లభించడు. ఇంతవరకు అనుకుంది కదా అది యశోదమ్మ. నాది, నేను చేస్తాను, నేను అనే భావన వచ్చేసింది కదా. ఆ నేను అనే భావన తొలగేంత వరకు తాడు సరిపోలేదు, కడుతూనే వచ్చింది. నేను ధ్యానం చేస్తున్నాను, నేను కట్టేస్తున్నాను, నేను నిలుపుతున్నాను అనే భావన, నేను ధ్యానం చేస్తున్నా, నాది నేను అనే భావన ఉండేంతవరకు పరమాత్ముడు దొరకడు. అది ఎప్పుడు వెళ్ళిపోతుందో, నేను దేహమే నేను అనేటువంటి దురభిమానము స్వామి లభించడు. ఆ దురభిమానం, దేహంతో నేనున్నాను, నేను చేస్తున్నాను, నేను తింటున్నాను, నేను దేహం అంత దేహమే ఆత్మ అనుకున్నాడు మనిషి, మానవుడు. దేహమే పరమాత్ముడు, దేహం లేకపోతే ఎట్లా, నేను లేకపోతే ఎట్లా, నా కాలు నాది, నేను, నా చెయ్యి అనే ఒక అది పోవాలి మొత్తం. నాది చేతులు కావు, ఇవి కాళ్ళు కావు, అంతా పరమాత్ముడి యొక్క వశము, ఆధీనము అనేటువంటి
భావన చాలా కష్టం రావటం. యశోదమ్మకు వచ్చింది చూడండి ఇప్పుడు ఇక్కడ. కేవలం 4-5 గంటల్లో వచ్చేసింది యశోదమ్మకు. అందరికీ అంత రాదు కదా. 4-5 జన్మలు కాదు, 40 జన్మలు కాదు, 400 జన్మలు తీసుకున్న యశోదమ్మకు వచ్చినటువంటి భావన ఎవరికి రాదు. అది ఉదాహరణ మనకు. యశోదమ్మకు వచ్చేసింది, నాకు చేత కాదు, ఇక నేను కాదు, నా చేతులు కాదు, నా శక్తి లేదు, నాకు ఇంకా శక్తి అనేది నాకు తెలియదు అనేసింది. అది ఏదో శక్తి నాకు వచ్చి ఆ నవరసాలు నాకు వచ్చి నేను ఆ నవరసాలంతా నటన చేసి నాది నా శరీరంలో దూరాయి అనే భావన కూడా లేకోకుండా పోయింది. మొత్తం జీరో. నేను అనుకున్నప్పుడు పరమాత్ముడు దొరకడు, ఖండితం దొరకడు. దేహమే నేను అనుకునే భావన కలవారికి పరమాత్ముడు లభించడు. పిల్లవాడిని రోటి కట్టేసి యశోద ఇంటి పనులు చేసుకోవటంలో మునిగిపోయింది. అంతే, ఇంక కట్టేసింది. ఇంకా ఎప్పుడు ఆ భావన వచ్చేసిందో తాడు సరిపోయింది. ఆ భావన రావాలి కదా మనకు. ఎప్పుడు భావన వస్తుందో పరమాత్మ నిలిచిపోతాడు మనసులో. కట్టేసేయచ్చు. అప్పుడు కట్టేసింది మొత్తం. కట్టేసి ఏదో సులభంగా మామూలుగా కట్టేసి వెళ్ళిపోయింది. అసలు ఎంత తపస్సు చేసిందో ఈవిడ. ఇప్పుడు ఇంతవరకు ఎంత తపస్సు చేసిందో చెప్పలేం మనం. ఎంత అద్భుతమైనటువంటి ధార పోసిందో, మొత్తం తన ఆత్మార్పణ చేసుకుందో. కేవలం తాడుతో రోలుకి పరమాత్ముడిని కట్టేయటంలో మొత్తం తపస్సంతా చేసేసింది. యశోద ఇంటి పనులు చేసుకోవటంతో అక్కడికి మునిగిపోయింది, వెళ్ళిపోయింది, అక్కడికి కట్టేసింది. ఇక తను దండి పనులు ఉన్నాయి కదా, పాలు పెరుగు దండికి ఉన్నాయి కదా పనులు, సొంతం తానే చేసుకోవాలి. పరిచారికులు ఉన్నప్పటికి కూడా యశోదమ్మ తన పనిని తాను చేసుకొని తాను వండినటువంటిది తాను ఏం చేసిందో ఆ వెన్న ముద్దనే ఆ ఆహారాన్నే పరమాత్ముడికి తిని పెడుతుంది. ఇంకెవరికి ఎవరు చేసింది ఇవ్వదు, తానే చేయాల తన చేతులారా. అట్లా ఇంతలో సర్వసమత్తుడైనటువంటి శ్రీకృష్ణుడికి కొద్ది దూరంలో 2 మద్ది చెట్లు కనిపించాయి. కట్టేసి వెళ్ళిపోయిందా, గోపికలంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోండి, మీ పనులు మీరు చూసుకోపోండి, ఇక ఎందుకు మీరంతా ఇక్కడ ఉన్నారు అని వాళ్ళందరినీ కూడా ఎలగొట్టింది. ఇది అయిన తర్వాత మన స్వామి కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అట్లా కట్టించుకొని, ఇదొక మాయ, కట్టించుకొని రోలు కట్టించుకున్నాడు. గట్టిగా తాడు కట్టేసింది బాగా. అన్ని ముళ్ళు వేసింది, ఇంకొక ముడి వేసి గట్టదా కట్టేసింది. మెల్ల కొంత దూరంలో 2 మద్ది చెట్లు కనిపించాయి స్వామికి. చూశాడు, తొలగవాడు కదా, తొలగతనంలో ఏం మాయనో. పరిగెత్తటంలో ఒక మాయ, నవ్వటంలో ఒక మాయ, ఏడ్చటంలో ఒక మాయ, తినటంలో ఒక మాయ, వెన్నపూస దొంగతనం చేయటంలో ఒక మాయ, దాన్ని తీసి వెన్నపూస ఇంకొకరికి ఇచ్చటంలో ఒక మాయ. ఒక్కట 2. ఆయన స్నానం చేస్తుంటే ఒక మాయ, ఆ వస్త్రాలు వేసుకుంటే ఒక మాయ, మాట్లాడితే ఒక మాయ, నవ్వితే ఒక మాయ, 2 రెప్పలు మిలిమిలా అంటే ఒక మాయ. అన్నీ మాయతో సంబంధించినటువంటి పరమాత్ముడు మంచిదే చేస్తున్నాడు. మనకు కనపడేది వేరే విధంగా కనపడుతున్నాడు. కానీ కృష్ణావతారంలో ప్రతి అడుగులో ఒక్కొక్క మాయను చూపిస్తూ ఒక్కొక్కరిని ఉద్ధరిస్తూ అక్కడక్కడ రహస్యాన్ని, వేదాంత రహస్యాన్ని అందరికీ మనకు చూపించుకొని వెళ్ళాడు. కొంచెం దూరంలో 2 మద్ది చెట్లు కనిపించాయి. కట్టేయటబడినటువంటి కృష్ణుడికి, ఊరికి చిలిపిచి కృష్ణుడు కదా, ఒక చోట ఉండడు కదా, కట్టేసుకున్నట్టుగా నటించేశాడు. ఆహా, ఎంత బాగుందో. దానికి ఆ కట్టుకు దొరుకుతాడు ఆ పరమాత్ముడు. ఆయన యశోదమ్మకు తృప్తి కలిగించాలి కదా. యశోదమ్మకు తృప్తి కలిగితే కదా భక్తుడు పరమానందాన్ని పొందుతాడు. ఆనందం పొందటానికి మనసులో నిలిచినట్టుగా నిలుస్తాడు కదా, అప్పుడు ఆనందం పొందుతాడు కదా. అప్పుడు కొద్ది దూరంలో 2 మద్ది చెట్లు కనిపించాయి. ఆ 2 మద్ది చెట్లు పూర్వజన్మల్లో కుబేరుడి పుత్రులైనట్టు 2 యక్షులు, వాళ్ళిద్దరు కూడా ఆ చెట్ల రూపంతో వచ్చారు. జన్మలు ఎన్నో అని చెప్పాం కదా. సమస్త పక్షి జన్మల నుంచి శాపగ్రస్తులైనటువంటి వాళ్ళు కూడా దీంట్లో చాలామంది ఉన్నారు. అబ్బా, ఎంత బాగా తాను అన్నీ కూడా చెప్తాడు అంటే ఏదో శాపగ్రస్తుడు. చిన్నప్పుడు 3 ఏళ్లకే అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు పాడినట్టుగా పాడుతుంటారు. ఆ సంగీతం సంతోషం
ఆశ్చర్యము అంతా అవుతూ ఉంటుంది పెద్దవాళ్ళకి. అది ఏదో జన్మలో సాధకుడు, మళ్ళీ అదో ఇప్పుడు వచ్చి తగులుకుంది ఆ సాధన, ఇప్పుడు చేస్తున్నాడు. అది ఏదో జన్మలో వాళ్ళిద్దరు ఎవరు, నలకుమారుడు మణిగ్రీవుడు అనేటువంటి వాళ్ళ పేర్లు ఇద్దరు, ఆ ఇద్దరు చెట్లుగా ఉన్నారు. వారిద్దరూ గొప్ప ధనవంతులు. ఆ ధనమదంతో గర్వించి ఉండగా వారిని నారద మహర్షి మీరు చెట్లు అయిపోండి అని శపించగా వాళ్ళు చెట్లు అయిపోయారు. ఇక్కడ మనకి ఇంతటితో 10వ స్కందంలోని 9వ అధ్యాయం సమాప్తమవుతున్నది. నారాయణ 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 నారాయణ.